హలో అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది శారీ గొడవ. అది రెప్లికా అండ్ ఒరిజినల్ అని. నాకు రెప్లికా అంటే అర్థం కాదు, ఒరిజినల్ డూప్లికేట్ అంటే బాగా అర్థమవుతుంది. అయితే దానికోసం నేను నా ఓన్గా ఆలోచించి ఒక నిర్ణయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒరిజినల్ రెప్లికా అని ఇద్దరు వాదన ఆడుకుంటారు. ప్రాక్టికల్గా కొనేవాళ్ళు ఆలోచించాల్సింది. ఇప్పుడు బాగా నడుస్తుంది కదా ట్రెండ్. అది హ్యాండ్తో చేసిన ఎంబ్రాయిడరీ అని కాస్ట్ 6,000 అని, ఒకరేమో కాస్ట్ అంత అని, ఒకరేమో కాస్ట్ తక్కువ అని, మళ్ళీ రెప్లికా ఒరిజినల్. నాకేమనిపిస్తుందంటే ఇద్దరు ఒకరేమో సేల్ చేసుకునేవాళ్ళు, ఒకళ్ళేమో ఇక అదే ప్రమోషన్స్ చేసుకునేవాళ్ళు. మంచిదే, ఎవరు బిజినెస్ ఎవరి సంపాదన వారి కోసం అన్నట్టే. కానీ ఇక్కడ జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించండి. మామూలుగా మనం బయట మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇవి చేయించుకుంటేనే ఓన్లీ బ్లౌజ్కి చేయించుకుంటేనే 5-6 వేలు తీసుకుంటారు. అంటే వాళ్ళ కష్టాన్ని బట్టే తీసుకుంటారు, కాదనట్లేదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరి కష్టానికి తగ్గినట్టు వాళ్ళు తీసుకుంటారు. అట్లనే ఇప్పుడు జాకెట్కి చేసినందుకే 2-3 రోజులు టైం పట్టిద్ది అని చెప్తారు. అది కష్టమే. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జాకెట్కి అంత టైం బట్టి అంత డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటిది, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే ఇది మిషన్తో చేసింది కాదు, చేతితో చేసింది అని ఒకరు, ఇది ఒరిజినల్ అని చెప్పుకునే వాళ్ళు చెప్పేది. ఈ డూప్లికేట్ వచ్చేసి అది మిషన్తో చేసింది అంటే నేనేమంటానంటే రెండు మిషన్తో చేసినవి. జనాలు బాగా ఆలోచించండి. ఇప్పుడు జాకెట్కి చేస్తేనే 4-5 రోజులు టైం పడుతుంది. అంత కష్టంతో కూడిన పని అది. అదే హ్యాండ్ ఎంబ్రాయిడరీ చీరకు చేస్తే ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా దానికి ఎంత కాస్ట్ తీసుకోవాలి. నాకు తెలిసి జాకెట్కి అంత తీసుకున్నప్పుడు చీరకు తీసుకోవాలి మినిమం ఒక ఇక లక్షలలో తీసుకోవాలి. అప్పుడు ఇంకా అంటే నేను ఆలోచించి చెప్తున్న విషయం. మీరు కూడా ఆలోచించండి. కొనేవాళ్ళు ఉంటారు కదా కష్టపడిన డబ్బులతోటి. ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టమే, ట్రెండ్ అయ్యే చీరలు తెచ్చుకోవాలని, నేను మొదటగా కట్టుకోవాలని ఇలా అందరికీ ఉంటుంది. అయితే మీరు కూడా ఆలోచించి, ఇప్పుడు అవి సూరత్ నుండి వస్తాయంట చీరలు, అంటే తయారైన చీరలు. ఏవి కొత్త మోడల్ వచ్చినా ఏవి వచ్చినా మామూలుగా అయితే ఎంబ్రాయిడింగ్ వచ్చే చీరలు వచ్చేసి సూరత్ నుండి వస్తాయంట. సూరత్లో ఇప్పుడు దాన్ని హ్యాండ్తో తయారు చేసేదైతే ఒక చీరను తయారు చేయడానికి ఒక 15 మంది దాకా పట్టాలి ఇంకప్పుడు. ఎందుకంటే అది టైం పడుతుంది. అంత సన్నది ఎంబ్రాయిడింగ్. మనం చీరను కూడా చూసిన వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఆలోచించాల్సింది అవి కూడా, నేనైతే నా అభిప్రాయం వచ్చేసి అవి కూడా మిషన్ మీద తయారు చేసినవే. కాబట్టి ఇవి ఆమె ఈమె చిటికలేసి చప్పట్లు కొట్టి వాదన ఆడుకొని గొడవలు పెట్టుకొని ఇవంతా ఎందుకు? ఏమో బిజినెస్ డౌన్ అయిద్దని ఆమె బిజినెస్ డౌన్ అయిద్దని ఆమె. కానీ ఇద్దరు గొడవల వల్ల మంచిగా వ్యూస్ వచ్చింది కూడా వాళ్ళకే. ఏం పర్లా. నేనేమంటున్నానంటే జనాలు మీరు ఆలోచించండి. కొనేవాళ్ళు చేతితో తయారు చేసింది ఎంత టైం పడుతుంది, ఇది చేతితో తయారు చేసిందని వాళ్ళు. ఇప్పుడు చీరలను ఎవరైనా ఎంత, ఇప్పుడు మనం బయట షాపులలో కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళు ఏదైనా రూపాయి ఎక్కువగా అమ్ముకోవాలని ఆలోచిస్తారు. అంతేనా కాదా? తక్కువగా అమ్ముకోవాలని ఎవరు అనుకోరు. ఏవేవో అమ్ముకునే వాళ్ళు 100 మాటలు చెప్తారు. కానీ జనాలు కూడా ఆలోచించి తీసుకోండి అనేది నా అభిప్రాయము. అయితే మీరు కూడా ఆలోచించండి. ఇది బాగా ఇప్పుడు ఎవరంతటా వాళ్ళు సైలెంట్ అయిపోయారులే. ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి ఐడియా వాళ్ళది. అలాగే ఎవరి కష్టాన్ని తగిన డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. అట్లనే అందుకనే ఇక్కడ జనాలు మోసపోతుండ్రు. ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం అది. రెప్లికా అని ఒకరు, ఒరిజినల్ అని ఒకరు,
ఇప్పుడు నా దృష్టిలో అయితే ఇద్దరు సమానమే అనుకుంటా నేనైతే. కాకపోతే మాట వరుసలు దేంట్లోనైనా ఒకరు ఎక్కువ ఉండొచ్చు, ఒకరు తక్కువ ఉండొచ్చు. దానికి పెద్ద పెద్ద మాటలు అనుకోవడం వేస్ట్. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది. ముఖ్యంగా కొనేవాళ్ళు ఆలోచించి ఇది కరెక్టా కాదా అనేది వాళ్ళు చెప్పిన వాళ్ళు ఫ్యాన్స్ హర్ట్ అవుతారని కాదు, ఫ్యాన్స్ అయినా ఫాలోవర్స్ అయినా ఆలోచించండి. ముందు ఆలోచించి ఏదైనా కామెంట్లైనా మాటలైనా కొనేవాళ్ళైనా ఆలోచించి చెప్పండి అనేది నేను అనుకుంటున్న విషయము. ఇంతకీ నేను చెప్పిన మాటలు కరెక్ట్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి. నేను ఆలోచించి చెప్తున్న విషయం. ఓకే, ఈ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఒక విషయం మర్చిపోయాను. ఇప్పుడంటే ఇది చీరల గురించేనే కాదు, మనకి ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా ఒక వస్తువు తయారీ కానీ ఒకటి ఒరిజినల్ వచ్చినప్పుడు దానికి డూప్లికేట్ ఖచ్చితంగా తయారవుతుందంట. మనం చీరల విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా కానీ మనం ఆలోచించి దాన్ని చూసి మనము అవగాహనతోటి మనం తీసుకోవాలి. తొందరపడి కొంతమందికి అయితే తెలీదు, ఇక వాళ్ళకి దాని మీద ఉండే ఇంట్రెస్ట్ను బట్టి అది ఒరిజినలా కాదా అని కొంటుంటారు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.